అందరికీ నమస్తే. నేను సైలే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మళ్ళీ ఈరోజు ఒక రిపీట్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. రిపీట్ అయినా కూడా ఎందుకు చేస్తున్నంటే కొన్ని నియోజకవర్గాలలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నియోజకవర్గం అంటేనే వర్గ పోరుకు మారు పేరుగా మారిపోయింది. సో లాస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు వర్గపోరు అనేది తగ్గుద్దేమనుకున్నాను. కానీ ఈ నియోజకవర్గంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ఆల్రెడీ మీకు అర్థమైనాలే. ఈ రోజు నేను తుంగతుర్తి నియోజకవర్గం ఎల్సోజ్ నరేష్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏ సంగతే అన్నగారు? మొత్తానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది మీ మేడం గారికి. ఎలా చూస్తారు దీన్ని? అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోడికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి నాతోటి కార్యకర్తలు కూడా అందరూ కష్టపడమని చెప్తున్నా. మరి ఏంది మరి మీ నియోజకవర్గంలో ఏంది? తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకుల్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు అని ఎప్పటి నుంచో ఉన్న పాత సిందకాయ పచ్చడి మీ వ్యవహారం గురించి. కానీ సీనియర్లకు పదవులు కూడా ఇవ్వట్లేదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకే వాళ్ళని వెంటేసుకొని తిరుగుతుర్రు మందుల సామేల్ గారు అని అంటున్నారు. మరి మీకు బాగానే వచ్చిందేనా మార్కెట్ కమిటీ చైర్మన్? మీరు సీనియర్ నాయకులే కదా? నేను సీనియరే కదా. 2001 నుంచి నేను చేస్తున్నా. ఇచ్చిన వాళ్ళందరూ కూడా సీనియర్లకే ఇచ్చిండు. వారు కూడా ఎవరికి కొత్త వరకు ఎవరికి ఇయలే కదా. అంతా కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబాల వ్యక్తులకే ఇచ్చింది ఏ పదవైనా కూడా. మరి ఎందుకు మరి ఎమ్మెల్యే గారి మీద ఎందుకు అంత కాంట్రవర్సీ, అంత వర్గపోరు జరుగుతుంది? ఎందుకు? సమన్వయ లోపం. మరి ఇంత సమన్వయం లోపం అన్న మన క్రమశిక్షణ కమిటీ మీ నియోజకవర్గానికి వస్తే కొంతమంది మండల నాయకులు, మండల అధ్యక్షులు లేచి అసలు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అసలు భుజం మీద జెండేసుకొని ఆయన భుజాల మీద వేసుకొని మేము గెలిపిస్తే ఇలా మమ్మల్ని కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలని పార్టీలోకి చేర్పించి మొత్తం వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతారని వాళ్ళ కమిటీకి ఫిర్యాదు చేసిరు. ఇప్పుడు వెంటేసుకొని తిరగడం అంటే వాళ్ళు వస్తుంటే ఎమ్మెల్యే గారు వద్దంటలేడుగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా వెంటేసుకొని తిరుగుతాడు. ఇలా కొత్త పాత అనేది ఏముంటది? 3 రంగుల జెండా వేసుకున్న ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలే కదా. ఎంత తారస్థాయి కంటే ఎమ్మెల్యే గారిని ఉరికిస్తారు మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు. ఉరికడం అనేది అట్లా ఏం లేదు. చిన్న మీటింగ్లలో చిన్న సమస్యలు ఉంటే చెప్తుంటారు అంతే. వివాదాలు ఏం లేవు ఇక్కడ. ఎందుకు లేవన్నా? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం వేరే, మందుల సామేల్ గారి వర్గం వేరే, దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే. ఏంది ఈ వర్గాలు? ఏ నడుమారుతారు మీరు? ఏ వర్గం అయినా అందరి కాంగ్రెస్ పార్టీ వర్గమేగా. అంతే అంటవా? రేపు అందరూ వేసి చేకూర్తికే కదా. 4 కాలువలు కలిస్తే ఒక చెరువు నిండినట్టు రేపు అందరు ఓట్లేసి చేకూర్తికే కదా. దానివల్ల పార్టీకి నష్టం ఏముంటది? మీ వర్గపోరు సమస్యల్ని మీరు తీర్చుకోలేకపోతారు. ఇంకా మీరు ప్రజలకి ఏం సమస్యలు తీరుస్తారన్నా? పార్టీలలో వర్గాలు అనేది ఏ పార్టీలోనే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత వర్గం అని, హరీష్ రావు వర్గం అని, ఎన్టీఆర్ వర్గం అని అన్ని ఉన్నాయి. అన్ని పార్టీలలో ఉంటాయి. ఇప్పుడు బీజేపీలో కూడా కిషన్ రెడ్డి వర్గం అని, రాజేష్ సింగ్ వర్గం అని, ఈటల రాజేందర్ వర్గం అని ఎన్నైనా ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వర్గం ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ఎలక్షన్లప్పుడు అందరి సమన్వయపరిచి అందరి ఓట్లు చేకూర్తు వైపు అంటే ఆ పార్టీ ఓటు వైపు మలుచుకోవడంలో నాయకత్వం పనిచేయాలి ఆ టైంలో. సరే, ఓకే అన్న, మీరు బాగానే ఉదాహరణ చెప్పారు. వాళ్ళంటే అధికారం లేదన్న స్టేట్ లో. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అధికారం లేదు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అధికారం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు పథకాలు వచ్చినాయి. మరి సీనియర్ ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని తిరిగిన కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా? లేకపోతే ఎప్పుడు వచ్చి జెండా వేసుకున్నా, నిన్నగాక మొన్న వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి జెండా వేసుకున్న ఆయనకి ఇస్తారా? లేకపోతే నికాసైన నిరుపేద ప్రజలకి ఇస్తారా? ఇప్పుడు నికాసైన నిరుపేదలను ప్రాధాన్యత తీసుకోవాలి. అందులో మొదటి ప్రియారిటీకి పార్టీ కోసం కష్టపడ్డలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ చెప్తుంది. రేపు అదే సిస్టమ్ అవలేదని అనుకుంటున్నాం. మేము కూడా ఎమ్మెల్యే గారికి అదే చెప్పినాం. ఫస్ట్ పేదవారికి ఫస్ట్ ప్రాధాన్యత. అందులో మన పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు పార్టీని పట్టుకుని వెళ్ళడం వాళ్ళకి మొదటి ప్రియారిటీ అంటున్నాం. 2వ దశలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఎవరైతే పార్టీలు ఉంటారో వాళ్ళ పరిస్థితులను బట్టి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇది సుదీర్ఘ పథకం కదా, ఇక కొనసాగుతూనే ఉంటది, నిరంతర ప్రక్రియ. రాజీవ్ వికాసం అనేది అందరికి వస్తుంది. అంటే డైరెక్ట్ మీరే స్టేట్మెంట్ ఇచ్చుకోరు కదన్నా. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాకైతే గెలిచినాం, మాకు పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కానీ మా కోసం కష్టపడ్డ వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామే, అందుకనే లోన్లు పెట్టినాం,
ఇక మన కార్యకర్తలందరికీ ఇస్తామని అంటున్నారు. అంటే మీ కార్యకర్తలకి ఇద్దాక ఈ లోన్లు పెట్టింది? కార్యకర్తలకు లబ్ధి చేకూర్చుంటూ పథకం పెట్టినని చెప్పారు, అంతేగాని ఇతర పార్టీ నాయకులకు ఇవ్వాలని నేను చెప్పలేక రేవంత్ రెడ్డి గారు కూడా. కార్యకర్తలకు మేము ఎక్కడెక్కడ మేము పదవులు పొందుతున్నాం అనుభవిస్తున్నాం, కానీ ఇంతవరకు వాస్తవంగా కూడా కార్యకర్తలు లబ్ధి పొందేటువంటి పథకం ఏది రాలే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఈ పథకం వచ్చింది, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పిండు అంతే. అట్లా అంతేగాని ఇప్పుడు పేదలైనటువంటి వేరే పార్టీలలో కూడా వస్తుంది, అరువులు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు గెలిచిన దానక దామోదర్ రెడ్డి గారి వర్గాంతో మంచిగా ఉన్నారు, అండ్ కోమారెడ్డి బ్రదర్స్ వర్గంతో మంచిగానే ఉన్నారు. తీర గెలవంగానే కొమ్ములకేసి కనీసం ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటో ఇయ్యకుండా అంత అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎందుకు వేయట్లేదు? అన్నింటిలో వాళ్ళ ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తారు ఖచ్చితంగా. ఈ ప్రాంతానికి సంబంధించిన దామోరెడ్డి గాని, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ వాళ్ళ స్థాయి అంటే ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు ఆ కార్యక్రమానికి వస్తున్నారు, కొంచెం పెద్దగా చేస్తారు. కార్యక్రమం రాకుండా ఫోటోకాల్ ప్రకారం చిన్నగా ఉంటుంది. ఎమ్మెల్యే గారు అంటే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు వారికి పెద్దగా ఉంటుంది. సో అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్యే ఇచ్చారు కదన్నా. సో అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిందే ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ గారికి చెక్కు పెట్టడం కోసమే అద్దంకి దయాకర్ గారికి ఆ పదవి ఇచ్చి అద్దంకి దయాకర్ గారిని తుంగతుర్తిలో దించి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకొని నెక్స్ట్ టైం టికెట్ నీకే అని చెప్పేసి కోమారెడ్డి బ్రదర్స్ కావాలని అద్దంకి దయాకర్ గారిని వసిగొలిపారు అని చెప్పుకుంటారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ అనే వ్యక్తి క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన పార్టీ లైన్లోనే పనిచేస్తాడు. పార్టీ ఆదేశిస్తే అదే చేస్తాడు, కానీ సొంతంగా ఆయనకంటూ సొంత నిర్ణయాలు కానీ సొంతంగా ఏదో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడు ఆయన. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పార్టీ ఆయన కష్టాన్ని గుర్తించి సీట్ ఇక్కడ త్యాగం చేసిండు, 2 సార్లు ఓడిపోయిండు, పార్టీకి నిరంతరం కృషి చేస్తుందని అద్దెకి దగ్గరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్ళీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేపు మళ్ళీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే పార్టీ డిమోల్ అయ్యే పని దయాకర్ గారు చేయరు. ఇది ఒక అంత ఊహాగానాలు ఇవన్నీ. ఎందుకంటే దయాకర్ గారి వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఒకనొక టైంలో ఎలాంటి సందర్భం వచ్చిందంటే అద్దంకి దయాకర్ గారికి గట్టిగా మాట్లాడితే మంత్రి పదవి కూడా ఇచ్చి ఈ నియోజకవర్గంలో మందుల సామేల్ గారి ఒక ఆధిపత్యాన్ని అణగదొక్కాలి అని చెప్పేసి నేను ఏం చెప్తున్నాను, దయాకర్ గారు ఎంత పెద్ద పదవి తీసుకున్నా ఆయన చేసే ప్రతి పని పార్టీ బలోపేతానికి దిశనే పనిచేస్తాడు తప్పితే పార్టీ బలహీన పడే దిశగా పనిచేయడు. ఆయన ఏం చేసినా పార్టీ బలోపేతానికే, పార్టీ నిర్ణయం మేరకు పార్టీ బలోపేతానికే చేస్తాడు. పార్టీ ప్రయోజనాల మేరకు ఆయన ఒక ఆలోచన విధానం గానీ ఆయన ఆచరణ గానీ ఉంటుంది, అది క్లియర్. సో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడానికి ఎమ్మెల్యే మందుల సామేల్ గారికి ఎంత డబ్బు ఇచ్చారన్నా మీరు? ఎమ్మెల్యే మందుల సామేల్ గారు మొత్తం తుంగతుర్తి జనరల్ సిటీ పోయింది, శాలిగౌరవ జనరల్ సిటీ పోయింది. రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా బీసీ కులం ఒక వాయిస్ తీసుకున్నాడు. బీసీలను కూడా గుర్తించాలి, బీసీలలో కూడా పేదవారిని గుర్తించాలి, అందులో మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉన్నవారిని గుర్తించాలన్న ఒక సంకల్పంతో కొంతమంది పెద్దలు వ్యతిరేకించినప్పుడు కూడా 2 జనరల్ సీట్లు ఉన్న 3 నియోజకవర్గం మన తుంగతుర్తి నియోజకవర్గంలో 3 మార్కెట్లు ఉంటే 2 జనరల్కి ఇచ్చిన ఖచ్చితంగా ఇది బీసీఆర్ నా కోసం కొట్లాయిండు. సీఎం స్థాయిలో తీసుకుపోయి 2001 నుంచి ఒక 20 ఎన్ఎస్సీ యువజన కాంగ్రెస్ కంటే పనిచేసుకుంటూ వచ్చిండు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని గుర్తించి ఇక కొంతమంది ఏదో దాన్ని వేరే పడక అది ఇది అంటారు, కానీ ఆ కష్టాన్ని గుర్తించిండు. గుర్తించే నాయకుడు కూడా ఉండాలి ఈ రోజులలో. దానికోసం చాలా కష్టపడ్డాడు ఆయన అని చెప్పమన్నాడా? లేదు, నేను చూసినా కదా, నాకు తెలుసు కదా. ఆయన ఎందుకు చెప్పమంటాడు, నేను చూసినా కదా రకరకాల రాజకీయ పరిణామాలు జరిగినాయి పార్టీలో. ఈ వర్గ అదని చెప్పేసి కొంతమంది రావద్దని చెప్పేసి కష్టపడ్డాడు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటదంటే కష్టం ఒకటే కాదు కదా, కొంతమంది నాయకులు కూడా నచ్చాల్సి వస్తుంది. పరిణామాల వల్ల కూడా కొంతమంది వద్దని, కొంతమంది అదని ఇదని నాకే కావాలని కొంతమంది అన్నట్ల ఆ యొక్క గొడవలలో ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ గా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరి సీఎం తోటి పచ్చగా మాట్లాడి నాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ మన కాన్స్టిట్యూన్సీ కూడా చాలా నిధులు వచ్చినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది 300 కోట్లతోటి, మెడికల్ 100 పడకల హాస్పిటల్ వచ్చింది, చెక్ డ్యామ్లు వచ్చినాయి, చిన్మయిలో జూనియర్ కాలేజ్ వచ్చింది, వెంపటి రుద్రమ చెరుకు ప్రతిపాదనలు పంపుతున్నారు, కేతిరెడ్డి కాలువ ప్రతిపాదనలు పంపిండు, నూతనకల్లో మన అక్కడ ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది. చాలా సన్నిహిత్యం ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి, వారానికి ఒకసారి పోతాడు, ఈ కాన్స్టిట్యూన్సీ సమస్యలన్నీ చెప్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా వీడు అడిగింది కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇది కూడా కాదన్నారు. ఇంకొక సంవత్సరం లోపల దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి
దశల వారీగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో సాక్షాత్తు ఎమ్మెల్యే మందుల సామేల్ గారు సాక్షాత్తు గవర్నమెంట్ ఉద్యోగులు మరి ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సైతం కూడా మామూలు అడుగుతుండు. నాకు నెలల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని నెల స్టేషన్ నుంచి ఇంత మామూలు రావాలి, మీరు మీ ఇష్టం ప్రజల కాంచని మీరు ఎంతన్నా దోసుకోండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇండైరెక్ట్ గా వాళ్ళకి అని చెప్పి అంటారు. ఇది పూర్తిగా నిరాధారం. కొంతమంది గిట్టని వాళ్ళు ఈ బట్ట కలిసి మీరు చేసే కథ అంటారు చూసినావు. అసలు పోలీసు వాళ్ళను అసలు ఉపయోగించుకోడు ఆయన. ఏదన్నా భూమి పంచాయతీ కానీ ఏదైనా వచ్చినా కూడా ఆ స్థానికులకు సంబంధించిన వాళ్ళకే చెప్తారు తప్పితే దీని ఎస్ఐకో డిఎస్పీకో సిఐకో ఫోన్ చేసి దీన్ని వన్ సైడ్ చేయాలి అట్లాంటి అసలు ఆ పోలీస్ స్టేషన్ జోలికపోడు సామేల్ గారు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుని వాళ్ళకి స్వేచ్ఛనే ఇచ్చేసిండు ఎప్పటి నుంచో. గతంలో కాదు కదా, గతంలో ఎమ్మెల్యే చెప్తే చేయాలి, కిషోర్ చెప్తే అది చేయాలి, అది మంచి కానీ చెడు కానీ. ఇప్పుడు మీ లేదంటున్నా స్వేచ్ఛను ఇచ్చేసిండు నా పోలీస్ స్టేషన్లకి అలా స్వేచ్ఛను ఇచ్చేసిండు. మీరు ఏ లా ప్రకారంగా చట్ట ప్రకారంగా ఏది ఉంటే ఆ పరిస్థితులు బట్టే మీరు చేయండి, ఆడ పార్టీ అని కాదు ఏదని కాదు, మీ చట్టాన్ని మీరు కొనసాగించడం చెప్తుంది. ఇలా చట్టాన్ని గౌరవిస్తుంది ఎమ్మెల్యే గారు, వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చిండి ఇలా పోలీసు వ్యవస్థకు. సాక్షాత్తు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఒక టిప్పర్ డ్రైవరు పలానా ఎస్ఐ వల్లనే నన్ను ఎస్ఐ టార్చర్ పెట్టడం వల్లనే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా అని చెప్పేసి మరణం వాంగ్మూలం వీడియో కాల్లో వీడియో రికార్డు చేసి చచ్చిపోతే ఆ స్టేషన్ ఎస్ఐ ఎమ్మెల్యే గారి క్యాస్ట్ ఎమ్మెల్యే గారి చుట్టం కాబట్టి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతనే ఎమ్మెల్యే గారు చుట్టమే కాదు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఏం జరిగిందంటే క్రషర్ మిల్లులో డ్రైవర్ దొంగతనం చేసిందని కేసు దరఖాస్తు చేసారు వాళ్ళు. దాన్ని విచారణ చేయడానికి నిన్న బాధితుని ఎమ్మెల్యే మన ఎస్ఐ పిలిచిండు. ఆ విచారణ దాన్ని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి అరే అవమానంగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుండు. ఇలా ఎస్ఐ డ్యూటీ ఎస్ఐ చేసిండు, ఇలా ఎమ్మెల్యేకి సంబంధం. బాధితుడు కేసు పెట్టిండు, ఆయన డ్యూటీ కాబట్టి ఆయన డ్యూటీ చేసిండు. సరే దాన్ని కొంచెం ఇంకెక్కువ ఒత్తిడి చేయడం వల్ల ఆయన కొంచెం బాగా అనిపించచ్చు. సరే చట్ట ప్రకారంగా వాళ్ళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు అతని మీద జన్యున్న విచారణ జరిగింది కాబట్టి ఆయన తప్పులేదు కాబట్టి ఏం చేయలేదు, ఆయన మీద చర్య తీసుకోలేదు. నిజంగా ఎస్ఐ గారు తప్పు చేస్తుంటే వాళ్ళు సస్పెండ్ చేసే వాళ్ళు ఎస్పీ డిఎస్పీ వాళ్ళు. సో అంటే మీరు మాట్లాడే విధానం మొత్తం నాకు ఎట్లా కనపడుతుంది అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాంచని ఎంతసేపటికి ఎమ్మెల్యే గారికి భజన కొడుతున్నట్టు అనిపిస్తుంది. వాస్తవం చెప్తున్నది భజన నీకు అనిపిస్తుంది, నేను వాస్తవం చెప్తున్నా, నేను వాస్తవం చెప్తున్నా, నీకు భజన అనిపిస్తుంది. అది మీరు దాదాపు 24-25 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎమ్మెల్యే గారికి ఈ రేంజ్ లో భజన కొడతారని నేను ఊహించలేదు. లేదు, నేను ఉన్న వాస్తవ విషయాలు మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకోండి, మీరు ఎన్నుగా ప్రజలకు వెళ్ళి తెలుసుకోండి, ఇవన్నీ వాస్తవాలు. కాకుండా గిట్టని వాళ్ళు చేస్తున్న దానికి మనం దానికి ఎమ్మెల్యే గారు బాధ్యత ఎట్లయితాడు అంటే ఇప్పుడు నువ్వు ఒకటండి నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ దాదాపు మనం 20 నేను చూస్తున్నప్పటి నుంచి చెప్తున్నాం, ఏ ఎమ్మెల్యే గారు ఇట్లా జనాలల్లో ప్రత్యక్షను చూసుకొని తిరిగి చెప్పండి. మనం చూస్తున్నాం కదా, వారానికి వారం రోజులు ఒక ఆదివారం కూడా అతని ఇంటి దగ్గర ఉన్నాడు. పొద్దున లేస్తే కాన్ఫరెన్స్ కి వచ్చి ఎవరైనా ఇప్పుడు ఇంత ముందుకు ఎవరైనా సామాన్య కార్యకర్త ఎమ్మెల్యేలకు ఫోన్ చేసేదా, అసలు కలిసేదా? ఇప్పుడు ఏ కార్యకర్త సామాన్య కార్యకర్త కూడా ఇలా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సామాన్య మీరు కార్యకర్తలు ఫోన్ చేస్తే లేకపోతే ఎమ్మెల్యే అవుతాడు అన్న, ప్రజలు ఫోన్ చేస్తే ఎత్తాలా? కార్యకర్తలు అంటున్నా, ఏ ప్రజలు సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా కూడా ఇలా ఎత్తుతాడు. సరే నేను సామాన్య వ్యక్తినే కదా, నేను ఫోన్ చేసి ఎత్తుతాడా? ఎత్తు చేయండి, ఇప్పుడు చేయండి, లైవ్ చేయండి, ఎత్తుతాడు, బరాబర్ ఎత్తుతాడు. సరే, మందుల సామేల్ అన్న ఎమ్మెల్యే, అదేందన్నా మందుల సామేల్ అన్న ఎమ్మెల్యే అయినాక కూడా కేసీఆర్ గారితో ఫోటో దిగిన అదే ఫోటో పెట్టుకుని మార్చుకోలే? సెల్లు గురించి అంత పెద్ద అట్లే ఉంటుంది. అంతేనా? ప్రేమ తగ్గలేదా? అదే ఉందా? నేను చూడు, ఎమ్మెల్యే మందుల సామేల్ గారు కేసీఆర్ గారితోనే దిగిన ఫోటోనే స్టేటస్ అంటే ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నంటే కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉండాలి? అట్లే ఉండదు, ఆయనకు చెల్లు గురించి తెలియదు. ఎత్తట్లేగా నేను నా ఫోనే ఎత్తట్లేదు. ఖచ్చితంగా చేస్తాడు, రిటర్న్ కాల్ ఖచ్చితంగా చేస్తాడు. ఎవరితో మాట్లాడవచ్చు, లేకపోతే ఇలా మరి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, సో అంటే ఇప్పుడు ఎల్సోజు నరేష్ అన్న గట్టిగా మాట్లాడితే
ఇక ఎమ్మెల్యే గారి వర్గమైన డిసైడ్ కావచ్చుగా ఈ దెబ్బతోటిగా. నేను కాంగ్రెస్ పార్టీ వర్గం అని గతంలో స్పష్టంగా చెప్పిన. అంటే ఇప్పుడు మీకు మీ మేడం గారికి మీ వైఫ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఇచ్చిరా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిరా? కాంగ్రెస్ పార్టీలో ఏంది సామెల్ గారు ఎట్లా ఇస్తాడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయి కదా, సామెల్ గారు నాకు సహకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కదా, ఎమ్మెల్యే గారు నాకు సహకరించింది. అంటే దీంట్లో ఫస్ట్ పార్టీ పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, వారి బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ శాసనసభ్యుడు కాబట్టి వారు ఖచ్చితంగా వారి నాయకత్వంలో మేము పనిచేయాల్సిన బాధ్యత, ఒక క్రమశిక్షణ గల బాధ్యత కార్యకర్త నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వారి నాయకత్వంలో పనిచేస్తాను. ఇప్పుడు వారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కార్యకర్తలకు అందుబాటులో పనిచేస్తున్నప్పుడు వారే ఉండకుండా అన్న నాకు ఇప్పటికి అర్థం కాదు. మీకు ఆల్రెడీ మీకు మండల పార్టీ అధ్యక్షుని పదవి ఉంది, మళ్ళా మీ మేడం గారికి మీ వైఫ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ మీకు అంటే 2 పదవులు మీకే కావాలా? ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎవరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని మోసిన లేరా? లేదు, అట్లే లేదు, చాలా మంది ఉన్నారు. ఉన్న దాంట్లో ఫిల్టర్ చేస్తారు కదా. ఇప్పుడు అడిగిన దాంట్లో నేను ముందున్నా. ఓకే, మా మండలం నుంచి మొత్తం అందరు కూడా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కూడా తీర్మానం చేసి ఈ పదవికి అర్హుడు ఖచ్చితంగా ఇక్కడ తిమ్మగిరికి కేటాయించాలి ఈ పదవిని, పెద్ద మండలంలో అందరికి అందుబాటులో ఉంటుంది, ఎలక్షన్లు కూడా ఉంటుందని చెప్పేసి అందరూ తీర్మానం చేసి నాకు పంపించారు. అది మండల పార్టీ అధ్యక్షుని పదవికి మండల పార్టీ గతంలో అట్లే పంపారు, మొన్న మార్కెట్ చైర్మన్ పదవి కూడా అట్లే పంపారు. అందరి అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్లో నేను పనిచేసిన తీరు నా కాలు బాగాలేకున్నా కూడా నేను అన్ని చూస్తుండు. 2 సంవత్సరాల నుంచి ఆయన స్వయంగా చూస్తున్నాడు, నిరంతరం పార్టీ కోసం పనిచేస్తాడు, అందుబాటులో ఉంటాడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాడు. తనకు తెలుసు కదా కాబట్టి ఆయనకు ఎక్కువ సీరియస్ తీసుకుని ఇట్లాంటి వ్యక్తికే పదవి రావాలని కృషి చేసి ఇప్పించగలిగింది, ఇప్పించిండు. మరి ఇప్పుడు ఈ మండల పార్టీ ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంట్లోకి ఇంకో పదవి వచ్చింది కదా, మరి మండల పార్టీ పదవి ఎవరికైనా ఇవ్వచ్చు కదా? మీరు ఇవ్వచ్చు. పార్టీ ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు అట్లా తీసేసేది కాదు, ఒక సిస్టమ్ ఉంటుంది పార్టీలో. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తీసేయాలి, ఒకేసారి పెట్టాలి. ఇది మనం స్థానికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఆల్రెడీ మనం అందుకనే అందరు దరఖాస్తులు తీసుకున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేటర్లను పెట్టి మండల వారిగా సమీక్షలు పెట్టి దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరైతే ఆసక్తి గల ఉన్నవారో వారి దరఖాస్తులు అని చెప్పారు, చాలా మంది ఇచ్చారు. పార్టీ మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు అందరు కూర్చొని అందులో ఎవరు మళ్ళీ పార్టీకి సరైన నాయకత్వం ఉంటుందో వాళ్ళు ఎంపిక చేస్తారు. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీ మండల పార్టీ పదవి కూడా తీసేస్తున్నది తెలిసింది. నేను ఏమంటున్నా, దరఖాస్తు పెట్టుకుని నేను దరఖాస్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక చైర్మన్ పదవి ఉన్నా, నేను ఇంకోరికి ఈ మండలంలో అన్ని నేను కూడా అనదు కదా, ఇంకోరికి ఇప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. సో అంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది, సో ఇంకేమన్నా మీకు కూడా ఇంకేమన్నా పదవి ఎక్స్పెక్ట్ చేస్తారా? ఉండాలి కదా పార్టీలో. ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకంటూ ఒక ప్రోటోకాల్ ఉండాలి కదా పార్టీలో. ఇప్పుడు నామినేట్ పదవి అది, చైర్మన్ అనేది సరే ఇప్పుడు మన కౌన్సిలరా లేకుంటే చైర్మనా లేకుంటే కోఆపరేటివ్ చైర్మన్ కానీ అది రాజకీయ పదవి, పార్టీ పదవి కాదు కదా. ఖచ్చితంగా పనిచేసేటోళ్ళకి పార్టీ పదవి ఉండాలి, అది ఎవరైనా ఆశిస్తారు. అది లోకేష్ కుమార్ గౌడ్ ఉండు పిసిసి అధ్యక్షుడు, ఓకే, మరి ఎమ్మెల్సీ. ఓకే, ఇక అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే 3 గిన్నెలు. ఎమ్మెల్సీ అనేది పార్టీ ఇచ్చినది నామినేట్ పోస్ట్, అది పార్టీ. పిసిసి అనేది పార్టీకి పనిచేయాలి అధ్యక్షుని హోదాలో. అందుకనే కాదన్నా మహేష్ కుమార్ గౌడ్ గారి చాంబర్ ముంగల మహిళా నాయకురాళ్ళు ధర్నా చేస్తారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన మర్దన్లకి వాళ్ళ రిలేషన్లకు వాళ్ళ చెల్లెలకు పదవులు ఇచ్చుకుంటారు, మాకు ఇవ్వట్లేదని చెప్పేసి సాక్షాత్తు మహిళా అధ్యక్షురాలు గారే చాంబర్ లో ధర్నా చేస్తారు. పార్టీలో సహజం చిన్న చిన్న తగాదాలు అనేది ఉంటూనే ఉంటుంది, వాటిని అన్నింటినీ సమన్వయపరుస్తున్నట్టు. మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సీనియర్ ఇప్పటి నుంచి కదా, ఆయన చిన్నప్పటి నుంచి పనిచేస్తుంది. ఆయన ఇండస్ట్రీ కానీ ఆయన కూడా దాదాపు పార్టీ 34 నుంచి పనిచేస్తుంది ఆయన. అట్లా చేస్తేనే ఆయన పిసిసి వచ్చింది. సో అన్న మీ దాంట్లో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఉండు కదా, అంటే ఈ బీసీ కులగణన చేయాలనే ఉద్దేశం, కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు అప్పట్లోనే చెప్పారు. సో దానికి మొన్న తీర్మానం మల్లన్న గారు ఖచ్చితంగా మాకు కులగణన చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ అంటే మాకు బీసీలకు ప్రత్యేకంగా కావాలని చెప్పేసి పోరాటం చేశారు. అంటే ఇప్పుడు జరిగింది కదా, దీంట్లో రాహుల్ గాంధీ గారికి ఎక్కువ ప్రాధాన్యం అనుకుంటారా, లేకపోతే మా తీర్మానం మల్లన్న గారి ఫైట్ ఎక్కువ జరిగింది అనుకోవచ్చు? ఈ క్రెడిట్ మొత్తానికి ముమ్మాటికి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఏదన్నా వారు తీసుకొచ్చింది కదా. తీర్మార్ మల్లన్న ఇంకో నాయకుడైనా రాహుల్ గారి కంటే ముందు తీసుకురాలే కదా, గాంధీ గారు తీసుకొచ్చింది. తీర్మార్ మల్లన్న మీ కాంగ్రెస్ పార్టీనా?
ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం సస్పెండ్ అయింది కదా. ఓ తీసేసారు కదా. మరి ఏందన్నా మీరు అంతగానం బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా మీరు గెలిపించిన ఆయన వ్యక్తి ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి గారిని ఏంది అసలు చూసినే వారవట్లేదు. పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. పార్టీకి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే చెప్పాలి, ఆ పార్టీ లైన్లో చెప్పాలి. కానీ మీడియాలో పార్టీని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగలను చించేయడం ఇవన్నీ చేసిండు. ఆయన కూడా పార్టీ ఏం చేసింది, అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది, వివరణ అయ్యా అని చెప్పింది. నువ్వు వివరణ కూడా నేను నిజంగా ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే అది పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే అట్లా వదిలిపెడితే ఇంకోరికి కూడా అదే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతుంది పార్టీ. మరి మీ బీసీ బిడ్డని తీర్మానాలని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మీరు బీసీ వాళ్ళు మీరు సపోర్ట్ చేయరా? ఆడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా అట్లా చేయాల్సిందే ఆడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ ఓసీ తప్పు చేసిన తీసేయాల్సిందే, ఎస్టీ చేసిన తీసేయాల్సిందే, ఎస్సీ చేసిన తీయాల్సిందే. పార్టీ సిస్టమ్ దాటిపోదుగా ఎవరైతే. ఇప్పుడు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిండు, పార్టీకి నష్టం జరిగే పనులు చేయదుగా ఎవరైతే. తీర్మానమైనా ఇంకెవరైనా ఏ నాయకుడైనా కూడా. సో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక దందా ఆగుతుందా, ఇంక ఇట్లా కొనసాగుతుందా? అసలు ఇసుక దందా లేదుగా ఇప్పుడు ఆగుతానికి. అంతే, అది ఉంటేగా ఆగేది కొనసాగేది. అన్న సాక్షాత్తు ఎట్లా ఉందంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక్క మాటలు చెప్పాలంటే ఎమ్మెల్యే గారి పరిస్థితి, గుడి నాదే, గుళ్ళే ఉన్న లింగం కూడా నాదే, అది పావుల బోనియట్లేదు, 10 రూపాయలు బోనియట్లేదు, 1000 బోనియట్లేదు, కోట్లు బోనియట్లేదు, ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. మందల సామయ్య గారు మొత్తం ఆయన వసూలు చేసుకుని తింటున్నారు అని అంటారు. కిషోర్ అంటుందా? కిషోర్ ఏమన్నట్లే, కిషోర్ ఏమన్నా చుట్టమా జనాలు అంటారు. జనాలు సామయ్య గారి మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం లేదు. అంటే మీరే ఉన్నారు ఆయన మీద మాట్లాడడానికి, వేరే వర్గం బయట వాళ్ళు కావాలా? పడవలు గిట్ల వాళ్ళు ఇంతకు చెప్పలేదు నేను, అంతే తప్పితే. ఎందుకు మెజార్టీ ప్రజలు అనాలే, వాస్తవికంగా పరిస్థితులకు వాళ్ళు అన్నదానికి కొద్దిగా అనుకూలంగా పరిస్థితులు ఉండాలి కదా. గుడి లింగన్ మీ అంతా ఇక్కడ ఏముందాడా, ఏమన్నా ఉందా ఇక్కడ? ఇప్పుడు మనం అనంతరం బిక్కేరు కాంచి మొదలు పెడదాం, బాగా నడుచుకున్నాం, ఎక్కడన్నా ఇసుకడంతా నడుస్తుందా? మరి అది నడిపిస్తే డబ్బులు వస్తాయి ఆయనకు. మరి అంత డబ్బులు, లక్షలాది డబ్బులు ఎందుకు వద్దు అనుకుంటాడు? రైతుల ప్రయోజనాలకు వస్తాయి కదా. అంటే ఇప్పుడు మందుల సామయ్య గారు ఇసుక దందా చేయట్లేదు అంటారు, చేయట్లేదా? వాళ్ళు మీరు అంటారు కదా అనార్జన అంటారు కదా, నిజంగా డబ్బే సంపాదించుకోవాలనుకుంటే చేయొచ్చు కదా దందాలు అంటారు. నేను ఇప్పుడు చేయట్లేదు అన్న, చేయట్లేదు గట్టే మీరు కూడా కాన్ఫిడెన్స్ చేయట్లేదు అని చెప్పాను. నేను ఇంతకుముందు అడిగినప్పుడే చెప్పిన అసలు దండ కొనసాగుతుందా, ఆగిందంటే అసలు ఆగుతానికి కొనసాగుతానికి ఛాన్సే లేదు అని చెప్పిన. ఏడ నడుస్తుంది? టిప్పర్లకు ఈ గవర్నమెంట్ బండ్లు స్టిక్కర్లు వేసుకొని వేరే కాడికి తీసుకోవడం జరగట్లేదు. అక్కడ ఆరోపీలు జారీ వంగమర్తి దగ్గర సిల్టు అది ప్రభుత్వ నియమాల ప్రకారం జరుగుతుంది, ఆయనకు సంబంధమే లేదు. అది యాదాద్రి ప్రభుత్వం ఊరదన్నా అక్కడ ఒక్క దగ్గర తప్పితే నువ్వు అంతకుముందుకు ఎట్లా నడిచింది? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. అంతకుముందుకు ఎన్ని దిక్కులు నడిచింది అంటున్నా, నీకు మొత్తం దాదాపు ఒక 16 సెంటర్లలో నడిచింది. మరి మీరేం చేసేటప్పుడు అప్పుడు లేదుగా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం. మనం ఎవరైనా ఎదురుపోతే వారిని రౌడీలతో కొట్టించుడనే, ఇసుకలతో తొక్కించుడనే. అప్పుడు నీకు ఎలా ఉన్నప్పుడు అడిగి తిరగబడే పరిస్థితి. అప్పుడు ఆడ పేరమైన కూడా జ్ఞానసుందరానే కొట్టిరు, మీరు మాత్రం కొట్టట్లేదా? ఇప్పుడు అసలు పంచాయతీలకు సంబంధించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఇంతవరకు మన పార్టీ వ్యతిరేక మన ఎవరైనా మాట్లాడినా కూడా తిట్టింది లేదు, ఒక్కరు జోలికి మీద లేదు. నియోజకవర్గంలో ఉన్నాయి అట్లాంటివి ఎక్కడన్నా. ఇంకేడొస్తుందన్న మూడో టోన్కి యాడ్ ఛాన్స్ ఇస్తారు, మీరే కొట్టుకుంటున్నారు. కర్ర పట్టుకొని నిలబడుతుంది, మాకేమైనా సంధిస్తారా, మమ్మల్ని కొట్టిస్తారా అని. తాత్కాలికం ఇది, గొడవలు అనేది తాత్కాలికం. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ అందరూ కలిసి పనిచేస్తారు. మంచి పాయింట్కి వచ్చారు. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లకు మీలో వర్గపోరు ఉంది కాబట్టి, అండ్ సేమ్ టైం అన్న పథకాలు నెరవేర్చట్లేదు కాబట్టి మీకు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లకు ప్రజల్లోకి పోవడానికి కాంగ్రెస్ వాళ్ళకు మీకు భయం అవుతుంది. లేదు అట్లే, దేనికైనా ప్రొసీజర్ ఉంటది. ఈ బీసీ కులగణ అనేది ఇంకా పూర్తిగా దాని మీద ఆలోచన చేస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఇప్పుడు బీసీలకు పెరగాలి కదా, దాని మీద ఆలోచన చేస్తే ఆలస్యం అవుతుంది తప్పితే పార్టీ ఎప్పుడు పోతానికైనా సిద్ధంగానే ఉంది. మరి ఎందుకు ఆలస్యం చేసుకుంటారు మీరు? ఉత్తరగా ఇది రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ దాని మీద ఆలస్యం అవుతుంది అంతే. 100% ఈ రేపు ఎలక్షన్లకైనా కాంగ్రెస్ పార్టీ రెడీ ఉంది, అట్లేం లేదు. అన్ని సీట్లు గెలిస్తే గెలిపించుకుంటాం. అంటే ఏం చెప్తారు, ఇంటింటికి పోయి మీకు ఓటు వేస్తే ఇల్లు ఇస్తాం, మీకు ఓటు ఇస్తే లోన్ ఇస్తాం ఇస్తున్నాం కదా. ఇల్లు స్టార్ట్ అయితేనే ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ పైలట్ గ్రామాలలో కంప్లీట్ అవుతున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం,
బస్ ఫ్రీ ఇచ్చినాం, గ్యాస్ 500 పడుతున్నాయి, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, మహిళలకు 2500 ఇస్తున్నారు. పథకాలు ఇప్పుడు ముసలోళ్ళకు 4000 ఇస్తున్నారు. చూడండి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు. డబ్బులు బడ్జెట్ గతంలో చేసిన అప్పులు కొన్ని తీసుకుంటూ వస్తున్నా, అన్ని ఒకసారి కాడగా ఇప్పుడు 6 పథకాలు 4 అయిపోయినాయి, 2 మిగతా ఇప్పుడు మా పదవి కాలం పూర్తి కాలేగా. ఇంకా ఇప్పుడు గత 10 ఏళ్లలో చేసిన పాపాలన్నీ ఒకసారి గడగాలంటే అవుతుందా? చిన్న గడుపుకుంటూ వస్తాం. రైట్ అన్నా, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం, అందులో బరాబర్ తేడా లేదు. ఇప్పుడు రాజీవ్ వివేకాసం అంత ముందుకుందా, మేనిఫెస్టో లేనే లేదు, కొత్తగా ఇస్తున్నాం. సన్న బియ్యం అన్నీ ఇస్తూనే ఉన్నాం కదా. దళిత బంధు వేరు, ఇది వేరు. దళిత బంధు 10 లక్షలు అది ఫ్రీ, మనకు అది లేదు. ఇది ఖచ్చితంగా యూనిట్లు పెడితేనే ఇస్తారు. మీరు చూడండి చాలా పారదర్శకంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పథకాలు. ఫస్ట్ మీ కడుపు నిండాక పక్క వాళ్ళకి నేను చెప్తున్నా, చాలా పారదర్శకంగా ఉంటుంది. అవినీతికి అసలు అవకాశం ఉండదు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అంటే రాలే కదా, నీకు రాలేదు. పిల్ల పుట్టినందుకు అవినీతి జరగలేదు, మీ కడుపు నిండుతాను కానీ ఎట్లా అంటారు మీరు? మళ్ళీ ఒకసారి ఆ పథకం వచ్చిన తర్వాత కలుద్దాం. అట్లే ఏ మాత్రం అవినీతి ఉండదు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదు, నా కాడ డబ్బులే లేవు, అసలు ఈ బండి నెట్ట నడపంలో కూడా అర్థం కావట్లేదు. అవును, వాస్తవిక పరిస్థితుల్లో ప్రజలకు తెలవాలని వారికి అర్థమయ్యే భాషలో చెప్పాడు. వాస్తవిక పరిస్థితులు మీరు అంత ఇబ్బంది పడితే అన్న, సరే మీరు అన్న పథకాలు 4 నెరవేర్చారు, ఇంకా నెరవేర్చి ఇంకా చాలా ఉన్నాయన్న. దాదాపు మీరు 420 పథకాలు 420 హామీలు ఇచ్చారు. సరే ఓకే అన్న, మహిళలకు 2500 ఇద్దానికి మీ కాడ పైసలు లేవని అంటారు, బడ్జెట్ ఇబ్బంది పడుతున్నారు అంటారు, పెన్షన్ 4000 పెంచడానికి డబ్బులు లేవంటారు. 100 కోట్ల డబ్బు ఖర్చు పెట్టి అందాల భామల్ని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మాత్రం 100 కోట్ల డబ్బు వస్తుందా అన్న? అది 100 కోట్లు వృధా ఖర్చు ఏం కాదు. మన రాష్ట్ర స్థాయిని పెంచడానికి, ప్రపంచ దేశాలలో మన రాష్ట్రానికి గుర్తింపు రావడానికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ టైమింగ్ లో చేయాలి. ఇది ఇప్పుడు పింఛన్లు అనేది మనకు ఇంకా సమయం ఉన్నది, చేసుకోవచ్చు. దానికి దీనికి సంబంధం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఏ ఈక్వేషన్ లో చేయాల్సింది అది కూడా ఒక భాగమే కదా. మన స్టేట్ బ్రాండ్ పెరగాలంటే కూడా కొన్ని మనం ప్రపంచ స్థాయి దృష్టిలో పడాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఆతిథ్యం ఇచ్చినాం అంతవరకు కంపెనీ, కానీ ప్రభుత్వం ఏదో కావాలని మీరు తీసుకుంటా ఊదా అప్పులు తెచ్చి వాళ్ళ కోసం ప్రపంచ పోటీలు పెట్టింది ఏం కాదు అది. సో నెక్స్ట్ టైం ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ప్రీతం గారు తొంగతుర్తికి నేను ఎమ్మెల్యే అంటారు, అద్దంకి దయాకర్ గారు నేను ఎమ్మెల్యే అంటారు, మందర సామల్ గారు కూడా మళ్ళీ నేను ఎమ్మెల్యే అంటారు, ఎవరికి వారే నేను ఎమ్మెల్యే అంటారు. మరి నెక్స్ట్ టైం తొంగతుర్తికి ఎవరికి ఎమ్మెల్యే అవుతారు అంటారు? పార్టీ ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యే చేస్తారు ఇక్కడ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమని అంతకుముందు కూడా చెప్పిన. ఎవరు ఉండరు మీకు వచ్చేసరి, మళ్ళీ కొత్త రావాలి, కొత్త వస్తారండి. అట్లా అనేది ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులను బట్టి అన్ని ఆలోచన చేసే ఇస్తుంది. వచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అంటే తొంగతుర్తి నియోజకవర్గంలో ఆ టైంకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి గాదర్ కిషోర్ గారికి వచ్చి టికెట్ తెప్పించుకున్నా కూడా మీరు గెలిపిస్తారుగా? గెలిపిస్తాం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకే మేము పనిచేస్తామని చెప్పినాం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది ఈ సంవత్సరం 2023 ఎన్నికలు టీఆర్ఎస్ నుంచి వచ్చిన చాలా మందిని గెలిపిలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితుంది, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితుంది, చాలా మంది. రాజకీయాల్లో సహజం అయ్యి ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిందంటే దాన్ని అందరు వస్తున్నాయి, ఈ పార్టీ బలోపేతం అవుతుంది. మరి ఆయన అప్పుడు తీసుకునే సందర్భం వచ్చిందంటే ఆయనతో పాటు కొన్ని ఓట్లు వస్తాయి కదా మరి. సో మీకు ప్రజల్లోకి వెళ్తారు కదన్న, ప్రజల్లోకి పోయినప్పుడు ఈ పథకాలన్నీ అడుగుతున్నారా అన్న? ఏమైంది మాకు పథకాలు ఇవ్వట్లేదు అని అడగట్లే? అడుగుతున్నారు. ఇచ్చిన పథకాల మీద సంతోషం వ్యక్తులు, రాని పథకాల మీద కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సో అన్న, మీరు ఇన్ని రోజులు అంటే స్థానిక ఎలక్షన్లు లేట్ చేస్తున్నారు కదా, సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి పోవట్లేదు. ఇక మేము స్థానిక ఎలక్షన్లో 100కు 90% మేమే స్థానిక స్థానాలు సంస్థల స్థానిక ఎలక్షన్లలో మేమే గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు మంచి ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇంకా కోపం తగ్గలే ప్రజలకు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజాపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం పంటలు గత 10 ఏళ్ళు లేని పంటలు వరి పంట ఈసారి విపరీతమైన దిగుబడి వచ్చింది. దేనికి వచ్చింది? సామేలన్న గారు ప్రతి క్షణం ఇరిగేషన్ అధికారులతోటి వాళ్ళు ఎంబడిపడి మన టైం అయిపోయినా కూడా మళ్ళా లాస్ట్ తడి ఇప్పించి ఇక్కడ పంటలు పెరగడానికి వాళ్ళు కారణమయ్యారు. ఇలా ఊళ్ళలో చాలా సంతోషంగా ఉన్నారు. పార్టీ ఇక్కడ సిస్టమ్ ఉంది, పార్టీ బలంగా ఉన్నది. పార్టీ కోసం కష్టపడటానికి సామేలన్న నాయకత్వంలో వారు ప్రతి క్షణం ఈ పూట ప్రతి ఊరికి ఒక్కొక్కసారి ఊరికి 4-5 సార్లు పోతున్నారు తెలుసు ఆయన. ఒక్కొక్క ఊరికి ఏదో కారణం మీద, పార్టీ కార్యక్రమాల మీద కానివ్వండి, ప్రభుత్వ పథకాలు ఇనాగ్రేషన్ కార్యక్రమాలు కానివ్వండి, ఒక్క ఊరికి 4-5 సార్లు పోవచ్చు.
అట్లాంటప్పుడు పార్టీ గ్రామాలలో ఎందుకు బలోపేతంగా ఉండరు? ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎప్పుడో చేరిపోయారు ఈ పార్టీ పరిస్థితి బాగాలేదని, ఇంకా కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వద్దనుకున్న ఎమ్మెల్యే గారు ఇప్పటికే కొద్దిగా కొత్త వాళ్ళని చేసుకున్నాం, అక్కడిక్కడ పంచాయతీలు అవుతుంది, మళ్ళీ ఎందుకని ఆపుతున్నాం. ఆయన కనుక తలుపు తిరిగిస్తే టీఆర్ఎస్ కాలేదు ఇక్కడ, కాబట్టి వాళ్ళు గెలవడానికి అవకాశం ఎట్లుంటుంది? లేదు. సో అంటే ఖచ్చితంగా 100% స్థానిక ఎలక్షన్లు మీరే కాంగ్రెస్ 100% అన్ని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గెలుపు. అంతేనా? ఇది గుర్తు పెట్టుకో, ఈ రికార్డ్ అవుతుంది, ఈ క్లిప్ దాచి పెడతా, మళ్ళీ స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిన్ను ఇంటర్వ్యూ చేస్తా. ఇది మీరన్న ఛాలెంజ్ గిట్ట మీరు నెగ్గపోతే గెలిపిస్తాము. చూడండి మీరు, ఆమెలో నాయకత్వంలో ఇక్కడ అన్ని సర్పంచ్లు, ఎంపీటీసీలు మెజార్టీగా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి. వాళ్ళు నిద్రపోరుగా ఫస్ట్ ఆయనే. అంటే ఓన్లీ సామేలన్న గారి నాయకత్వంలోనా? ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి వారి నాయకత్వం అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలకు వివరిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో ఏది కూడా చెప్తాం, చేసినవి చెప్తాం, చేయబోటి చెప్తాం, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కొట్లాడతాం, కష్టపడ్డ కార్యకర్తలకే నిలబెడతాం, అలా గెలిపించుకుంటాం. ముందు కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎలక్షన్లప్పుడు సీనియర్ ఫస్ట్ నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తారా, మధ్యలో చేయని వాళ్ళకి టికెట్లు ఇస్తారా? అది నిర్ణయించుకోరు. ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఫస్ట్ నుంచి కష్టపడ్డలకే ఉంటుంది. కొన్ని దిక్కులు ఆ ఊర్లే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయానికి మెజార్టీ అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు డబ్బులు ఎవరికి ఎక్కువ లేదా స్థానిక ఎన్నికలు ఎట్లుంటాయి అంటే స్థానికుల అభిప్రాయం మేరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు అంటే అన్ని కోణాలు ఆలోచించాలి. ఇప్పుడు ఆడ క్యాస్ట్ ఈక్వేషన్, ఒక ఊళ్ళో యాదవులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి అక్కడ పాత అయిన యాదవులు లేనని అనుకో, సరే మన పార్టీలో ఎవరు గెలిచే అవకాశం లేకుండా ఉన్న వాళ్ళనే ఎంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గెలుపు ముఖ్యం కదా. మిగతా వారిని వేరే కాడ ఇంకా చాలా ఉంటాయి కదా, ఎంపీటీసీ ఉంటుంది, ఇప్పుడు సర్పంచ్ ఉంటుంది, కోఆపరేటివ్ ఉంటుంది, ఏదో కూడా జడ్జ్ చేస్తారు, పార్టీ పదాలు ఉంటాయి. అట్లా వారిని మెప్పించి చేసి ఎటు చేసి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. సో మొత్తానికి అయితే వర్గపోరు అయితే మాత్రం తగ్గదంటారు. తగ్గుతుంది, తగ్గదనేది ఏముండదు. ఎలక్షన్ వరకు మొత్తం తగ్గుతుంది. అందరు జై కాంగ్రెస్ అంటారు, అందరు చేయి గుర్తు కొట్టిస్తారు. రైట్ అన్నా. సో మళ్ళా కలుద్దాము. ఎందుకంటే మీకు నా ఇంటర్వ్యూ తర్వాత మీకు పదవి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు. అంటే ఈ యొక్క తుంగతుర్తి నియోజకవర్గం మీద బాగున్న కాంట్రవర్సీ ఏంటంటే సీనియర్లను పక్కన పెట్టిరు, నిన్నగాక మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీలని ఎమ్మెల్యే గారు వెంటేసుకొని తిరుగుతురు అనేది బాగా జరుగుతున్న ప్రచారం. సో దాని గురించి మనం ఒకసారి మిమ్మల్ని క్లారిఫికేషన్ తెలుసుకుందామని ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. సో క్లారిటీ నాకు కూడా ఇంకా రాలేదు, మళ్ళా చూద్దాం ముందు ముందు ఇంటర్వ్యూకి మొత్తం క్లారిటీ వస్తుంది. నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల తర్వాత కలుద్దాం ఖచ్చితంగా. సో ఆ రికార్డ్ అయితే అంతే ఉంటది, చేసుకోండి. మళ్ళీ కూడా చెప్తున్నా కదా, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి. ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీ కంటే వేరే పార్టీకి వచ్చిన రాదు, అవకాశం లేదు, వస్తలే. రైట్ అన్నా. చాలా మరి చూద్దాం అప్పుడు ఎట్లా జరుగుద్దో. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.